நாயகனாய் நின்ற நந்த கோபனுடைய கோயில் காப்பானே, கோடித் தோன்றும் தோரண வாசல் காப்பானே, மணிக்கதவம் தாழ்த்திரவாய் ஆயல் சிறுமியரோ முக்கு அரை பறை மாயன் மணிவண்ணன் நென்னலே வாய் நேர்ந்தான் துயோமாய் வந்தோம் துயிலப் பாடுவான் வாயால் முன்னம் மாத்தாதே அம்மா నీ నేష నిలై కదవం నీకేలో రెంబహవాయ్. మాకందరకును ప్రభుడైన నందగోపుని యొక్క తిరుమాలికను రక్షించువాడా, మమ్ము లోనికి పోనిమ్ము. మేము వెలపల్లెలో నుండి గొల్లపిల్లలము, స్వామిని దర్శింపవచ్చాము, పరిశుద్ధులమై వచ్చాము. మనులతో కూడిన గడియను తెరువుము. మేము స్వామికి శరణాగతిని చేసిన వారము. గొల్ల కులమైన పుట్టిన అజ్ఞానులమైనను స్వామి ఎందత్తిగా ప్రేమానురాగములు కలవారము. స్వామికి సుప్రభాతము పాడై మేలుకొలుపు వచ్చినాము. గొల్ల వంశములో పుట్టిన మాకు ఆశ్చర్య గుణచేష్టితుడును ఇంద్రనీల మణివర్ణముగుల శరీరము కలవాడును ఒక శ్రీకృష్ణుడు మాకు పరై అను ధ్వనించుడు వాద్యము నిత్తునని నిన్ననే వాగ్దానము చేసినాడు. ఇప్పుడు అనన్య ప్రయోజనులమై స్వామి నిద్ర లేచినట్లుగా సుప్రభాతమును పాడగా వచ్చాము. స్వామి, నీ నోటితో వద్దని చెప్పకము, మమ్ములను అడ్డుకొనక దృఢముగా బంధించిన తలుపు గడియను వెంటనే తెరచి లోనికి పోనీయమని కావలివాణిని వేడుకుంటున్నారు. ధనుర్మాస వ్రతంలోని 2వ దశ పూర్తి అయి ఈ 16వ మాలికతో 3వ దశ ప్రారంభమవుతుంది. నిద్రిస్తున్న గోపికలందరినూ మేల్కొల్పి అందరినూ వ్రతగోష్ఠిలోనికి ఆహ్వానించి వారందరితో కూడి నందగోపుని భవనానికి పోయి అచట రాజభవనాన్ని రక్షిస్తున్న కావలివాణిని లేపుతున్నారు. పెద్దలు చేయని పనిని చేయమని కదా ప్రతిజ్ఞ. దానిని ఆచరించుతూ ద్వారపాలకుని లోనికి పోనిమ్మని వేడుకున్నారు. భాగవతులు పురస్కరించుకుని కార్యములను చేయనిచో అనగా క్రమమును తప్పినచో శూర్పణఖ వలె పరాభవం నందవలసిందే కదా. అనగా పురుషకారమును పురస్కరించుకొనకుండా పిరమాలను ఆశ్రయింపరాదని తెలియవలను కదా. భగవంతుని చేరటానికి ముందు ఆచారుని ఆశ్రయించవలను కదా. నిరహంకారులై ఆచారుని ఆశ్రయించిన వారికి పరమాత్మ తానే స్వయంగా జ్ఞానాన్ని కలిగిస్తాడు కనుక గోపికలు ముందు ద్వారపాలకుని వేడుకున్నారు. అటుపై నందగోపుని ఆశ్రయించి అతని ద్వారా శ్రీకృష్ణ పరమాత్మను పొందే క్రమాన్ని పాటిస్తున్నారు. దేవాలయానికి వెళ్ళి స్వామిని తిన్నగా దర్శించరాదని పెద్దల సూక్తి. మొదట క్షేత్రపాలకుని దర్శించాలి, పెదప ద్వారపాలకులను, ఆ తర్వాత అమ్మవారిని సేవించి అటు తర్వాతనే స్వామి దర్శనం చేసుకోవాలనే నియమం ఉంది. మనస్సు నదుపులో ఉంచుకొని ఆత్మస్వరూపుడైన ఆ పరమాత్మను ఉపాసించాలని ఆండాళ్ళ తల్లి మనకు ఈ పాశురంలో చెబుతున్నది.